తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రికి మతి భ్రమించి తుంగతుర్తికి ఎమ్మెల్యే ఉన్నాడన్న విషయం మర్చిపోయినట్టున్నారని ఫైర్ అయ్యారు. తమ జోలికొస్తే రాజకీయ సమాధికి డప్పులు కొడతామన్నారు. తమ గౌరవాన్ని తగ్గిస్తే అంతకంత ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. మాదిగలు మీకు బానిసలా అని ప్రశ్నించారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గానికి ఎలా వస్తారని నిలదీశారు. ప్రోటోకాల్ ప్రశ్నించరా అని అన్నారు. దీనికి సీఎం, పీసీసీ చీఫ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మందుల సామేలు. మెడల్ ఖరాబ్ అయింది. మెడల్ ఖరాబ్ అయ్యి ఇక్కడ ఎమ్మెల్యే లేయడానికి ఆయన జ్ఞాపకం పాపం మర్చిపోయాడు. అంటే వీళ్లకు ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్కలేదన్నట్టు అహంకారం అన్నట్టు. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బ కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా దప్పులు మోగుతాయి, మా దండోరు లేస్తుంది. మా జోలికి వస్తే రాజకీయ సమాధికి మేము దప్పులు కొడతాం. మీరంతా మీరు ఉండండి, మా అంతరం మా ఉండండి. మా గౌరవాన్ని మీరు చిన్నతనం చేస్తే అంతకంటే చిన్నతనం చేస్తాం. తుంగతుర్తి మోత్కూరులో 2 కిలోమీటర్ రోడ్డు కోసం 100 సార్లు తిరిగినా ఆనంద్ మీ మినిస్టర్ గా నువ్వు ఏం చేసినావు చెప్పు. ఏం చేసినావు? శవాల పేరు మీద రాజకీయాలు చేస్తారా? మొన్న వచ్చా నీ తమ్ముడు మాట్లాడిపోతాడు, ఇవాళ వచ్చా నువ్వు వస్తావు. ఇక్కడ ఎమ్మెల్యే సోయి లేదా? ఇవాళ మాదిగ వర్గం అంటే మీకు ఇష్టం లేదా? మాదిగ అంటే మీకు బానిసలా? ఎందుకు మమ్మల్ని ఈ విధంగా చేస్తా ఉన్నారు ఈ నియోజకవర్గం మీద? తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రికి మతి భ్రమించి తుంగతుర్తికి ఎమ్మెల్యే ఉన్నాడన్న విషయం మర్చిపోయినట్టున్నారని ఫైర్ అయ్యారు. తమ జోలికొస్తే రాజకీయ సమాధికి డప్పులు కొడతామన్నారు. తమ గౌరవాన్ని తగ్గిస్తే అంతకంతా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. మాదిగలు మీకు బానిసలా అని ప్రశ్నించారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గానికి ఎలా వస్తారని నిలదీశారు. ప్రోటోకాల్ పాటించరా అంటూ ప్రశ్నించారు. దీనికి సీఎం, పీసీసీ చీఫ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మందుల సామేలు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, ముదిరి పాకాన పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొన్నటి వరకు కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో మండల పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుల నియామకానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరి మధ్య కూడా కొంత వివాదం చోటు చేసుకుంది. పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి తనతో వచ్చినటువంటి వాళ్ళని, బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్లకు మాత్రమే పదవులు ఇస్తున్నారనేటువంటి వివాదం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. దాని మీద జగ్గారెడ్డి కమిటీ ఇప్పటికే ఒక నివేదికను సిద్ధం చేసింది. యాక్చువల్గా ఇవాళ నివేదిక ఇవ్వాల్సి ఉండే, కానీ అది రేపటికి వాయిదా పడింది. రేపు పీసీసీ చీఫ్కి నివేదిక ఇవ్వబోతున్నారు జగ్గారెడ్డి. ఇంతలో మందుల సామేల్ స్థానిక ఎమ్మెల్యే కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. అది పార్టీలో వివాదానికి దారితీసినటువంటి పరిణామంగానే చూడాలి. ఎందుకంటే ఆ జిల్లాకు సంబంధించి అలాగే నియోజకవర్గంలో ప్రభావితం చూపేటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇద్దరిని ఉద్దేశించి కూడా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా, తనకు సమాచారం ఇవ్వకుండా, ప్రోటోకాల్ని కూడా పాటించకుండా మంత్రి తన నియోజకవర్గానికి ఎలా వస్తారు, ఆ రోడ్డుకు సంబంధించి మంత్రి ఏ రోడ్డునైతే పరిశీలించారో ఆ రోడ్డుకు సంబంధించినటువంటి పనుల కోసం చాలా రోజులు అపాయింట్మెంట్ కూడా కోరాను. ఆ పనుల్ని పూర్తి చేయాలని అడిగాను, కానీ కనీసం ఏ ఒక్క రోజు కూడా తనకు ఆ రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో స్పందించని మంత్రి ఇప్పుడు ఎలా వచ్చారనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కూడా కొన్ని అంశాలను లేవనెత్తారు. మంత్రి పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు రాజగోపాల్ రెడ్డికి, కేవలం ఆ జిల్లాలో ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు ఇవ్వాలి, లేదంటే యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాలి తప్పితే బీజేపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వద్దు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. వీటికి కొనసాగింపుగా కులాలకు సంబంధించినటువంటి ప్రస్తావన మాకు రాజకీయంగా అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదనేటువంటి తరహాలో ఆయన కామెంట్ చేశారు. ఒకవైపు వివాదం కొనసాగుతున్నటువంటి మండల అధ్యక్షులకు సంబంధించినటువంటి నియామక ప్రక్రియ మీద కూడా ఆయన కామెంట్ చేశారు. పీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ నియమించినటువంటి మండల అధ్యక్షులే కొనసాగుతారనేటువంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు. వీటన్నిటినీ పార్టీ నాయకత్వం ఎలా చూస్తుందనేది కూడా చూడాలి. ఎందుకంటే పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరే ఈ ఎపిసోడ్కి ఈ వ్యవహారాలన్నింటినీ జోక్యం చేసుకోవాలని మందుల సామేల్ కోరినటువంటి నేపథ్యం ఒకవైపు ఉంటే, కోమటిరెడ్డి బ్రదర్స్కి ఇద్దరిని కూడా టార్గెట్ చేస్తూ మందుల సామేల్ తుంగతుర్తి ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ అనేవి ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కాకుండా తాజాగా పదే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నటువంటి తుంగతుర్తి కాంగ్రెస్ వివాదం అనేది ఎటు దారి తీస్తుందనేది కూడా చూడాలి. ఈ ఎపిసోడ్కు ముందే పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత వ్యవహారాలన్నిటి మీద కూడా అటు పీసీసీ చీఫ్, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఈ వ్యవహారాలన్నిటి మీద కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ని పార్టీ ఎలా తీసుకుంటుంది, క్రమశిక్షణ కమిటీ దీంట్లో జోక్యం చేసుకుంటుందా, పీసీసీ ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా జిల్లా ఆ నియోజకవర్గంలో కొంత బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళు, వీటిని
పార్టీ నాయకత్వం ఎలా సయోధ్య కుదురుస్తుంది, లేదంటే సామ్యాలు దాన్ని ఎలా సమర్థించుకుంటారు అనేటువంటి అంశాలన్నిటి చుట్టూ ఇప్పుడు కొత్త పంచాయతీ తెర మీదకి వచ్చింది.